అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. సో ఈరోజు ఒక డిఫరెంట్ ఇంటర్వ్యూతోని మేము ముందుకు రాబోతున్నాను. డిఫరెంట్ అని ఎందుకంటున్నంటే లిటరల్గా చెప్పాలంటే ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తిని ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేయాలనేది నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి సూర్యాపేట మాటల మాంత్రికుడు అని కూడా అనొచ్చు, సూర్యాపేట త్రివిక్రమ్ కూడా అనొచ్చు, కార్టూనిస్టు, జర్నలిస్టు, అదేవిధంగా పిల్లలకు ఎంతో విద్యా బుద్ధులు నేర్పించే వ్యక్తి. సో అన్నిటికంటే ముఖ్యంగా జనరల్గా మనం అనుకుంటాం కోతికైనా గీత చక్కగా ఉండాలి రాబోయే మనకు అదృష్టం కావాలంటే అనుకుంటారు. బట్ ఈ వ్యక్తి ఏమంటుందంటే ఫస్ట్ నీ నుదుటిన గీత చక్కగా ఉండాలంటే నీ చేతి రాత నువ్వు రాసుకునే గీత మంచిగా ఉండాలి అంటున్నారు. సో అదే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు చిన్నపిల్లలకి అందరికీ ఎవరికైనా సరే, చిన్నలకైనా పెద్దలకైనా ఎవరికైనా సరే అక్షర హ్యాండ్ రైటింగ్ అని చెప్పేసి మన సూర్యాపేటలో నేర్పిస్తుండు ఈ వ్యక్తి. ఆల్రెడీ మీకు ఇప్పుడు నేను చెప్పబోయే పర్సన్ అర్థమైనాలే. సో పల్లె మణిబాబు గారిని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. అన్న నమస్తే. నమస్కారం. నమస్కారం. కరెక్టేనా? మాటల మాంత్రికుడు కదా మీరు? అలా ఏం లేదు, మీ మాంత్రికుడు అనేది నేను ఇప్పుడు మీ నుంచి విన్న తర్వాత నేను ఆశ్చర్యపోతున్నా. సరే, నాకు వచ్చిన భావాలని నేను చెప్తున్నా. సో అన్న, నిజంగా మీరు ఏదన్నా విషయం సమాజంలో ఏదైనా విషయం మంచి కానీ చెడు కానీ సీరియస్ కానీ కోపం కానీ కామెడీ కానీ అది ఎట్లా అన్న అసలు కార్టూన్స్ నువ్వు భలే వేస్తావు, నేను భలే ఎంజాయ్ చేస్తావు చూసి. మీకు ఎట్లా అసలు ఎప్పటి నుంచి అలవాటు ఇవన్నీ? నా చిన్నప్పటి నుంచి కూడా ఈ కార్టూన్లు అనేది చాలా, కార్టూన్ కళ అనేది దాంట్లో ఒక ఫోటోగ్రఫీ ఉంటుంది, జర్నలిజం ఉంటుంది. జర్నలిస్టులలో కేవలం వార్త ఉంటుంది, ఫోటోగ్రఫీలో కేవలం ఫోటోనే ఉంటుంది. కార్టూన్ అనేది ఈ రెండింటి సమ్మేళిత రూపం. ఫోటోలో ఏం మాట్లాడుతాం, కార్టూన్లో అది మాట్లాడొచ్చు. అంతా నాకు చాలా చిన్నప్పటి నుంచి కూడా అది ఆసక్తి బాగా అనిపించేది. నాకంటే సీనియర్ల కార్టూన్లని అప్పటి నుంచి అబ్జర్వ్ చేయడం తోటి నాకు కూడా ఆ కళ ప్రాముఖ్యంగా అర్థింది బాగా. అసలు మీరు ఏందన్నా మీ క్వాలిఫికేషన్ కానీ, అసలు మీరు ఫస్ట్ ఎంచుకున్న వృత్తి కానీ, అసలు మీరు ఏం కావాలనుకున్నారు, మీరు అనుకున్న సక్సెస్ చేసుకున్నారా, అసలు మీరు ఫస్ట్ ఏం డ్రీమ్గా అన్నారు, అసలు ఇంత ఏదో హ్యాండ్ రైటింగ్ అంటున్నావు పిల్లలకు, ఇంకేదో జర్నలిజం అంటున్నావు, అసలు నువ్వు ఫస్ట్ నుంచి ఏం కావాలనుకున్నావు, అసలు ఏం జరిగింది నీ లైఫ్ లో? అది కార్టూన్లే కావచ్చు, మూవీసే కావచ్చు, రచనే కావచ్చు, కవితే కావచ్చు, పిల్లలకు బోధనే కావచ్చు, ఏదైనా సరే అన్ని ఫీల్డ్ నేను కోరుకొని ఇష్టపడి మనసు పడిన ప్రతి ఒక్క రంగంలోనే ఉన్నాను. కానీ నాకు నచ్చని ఫీల్డ్ లో ఇంతవరకు ఎప్పుడూ లేదు. ఒక పని చేస్తున్నా, ఒక డ్యూటీ చేస్తున్నంత నేను ఇంతవరకు పనే చేయలే. ఆ లెక్కలు చెప్పాలంటే నా 50 ఏళ్ల జీవితంలో నేను ఒక్క పూట కూడా పని చేయలేదు. నాకు నచ్చిన విషయాన్ని మాత్రమే చేసుకుంటూ ముందుకు పోతున్నాను. అలా దాని యొక్క డిరైవ్డ్ ఫార్మ్సే ఇవన్నీ కూడా. ఇవన్నీ వేరు వేరు కాదు, వీటన్నిటి యొక్క సృజన రూపం ఒకటే, ఆలోచన. నిజంగా మన చేతిరాత అనేది మన భవిష్యత్తుని మారుస్తుందా అన్న? చేతిరాత భవిష్యత్తును మారుస్తుందా అనే క్వశ్చన్ లో చేతిరాత బాగున్న వాళ్ళందరూ ఉన్నతమైన ఉద్యోగాలు చేయాలి కదా అనే క్వశ్చన్ కూడా ఉంది. చేతిరాత బాగున్న వాళ్ళందరూ కూడా ఉన్నతమైన ఉద్యోగాలు చేయాలి కదా అనే క్వశ్చన్ కూడా ఉంది. అయితే దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే చేతిరాత బాగుండటం తోటి ఉన్నతమైన ఉద్యోగం రావటం, ఉన్నతమైన పొజిషన్ అనేది కాదు. కానీ ప్రాపర్ మైండ్, ప్రాపర్ థింకింగ్ ఏర్పడటంలో మాత్రం ఖచ్చితంగా చేతిరాత ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఒక బాబు, ఒక వ్యక్తి ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎంత డిస్పరేటివ్ గా మైండ్ ఉంటుందో వాళ్ళ లెటర్స్ కూడా అంత డిస్పరేటివ్ గా ఉంటాయి. వాళ్ళు జంపింగ్ అవుతున్నప్పుడు లెటర్స్ జంపింగ్ అవుతాయి. వాళ్ళు ముడిసపోయే స్వభావం ఉంటే లెటర్లు ముడిసపోయే స్వభావం ఉంటుంది. వాళ్ళు బ్రాడ్ గా విచ్చలవిడిగా ఉన్నట్టుంటే వాళ్ళ రైటింగ్ లో కూడా అలాంటి లక్షణాలు మనకు డైరెక్ట్ గా ఉంటాయి అనేది సైకాలజీ పరంగా, గ్రాఫాలజీ పరంగా వరల్డ్ వైడ్ గా ప్రూవ్ అయింది. ఇక సోషల్ ప్రొఫెషన్ అనేది వేరు, పొజిషన్ అనేది పొజిషన్ అనేది మనం సోషల్ గా తీసుకునే మెజర్మెంట్స్. కానీ మైండ్ మ్యాపింగ్ లో మాత్రం ఖచ్చితంగా కూడా గుడ్ హ్యాండ్ రైటింగ్ అనేది ప్లేస్ వైటల్ రోల్. నాకు అర్థం కాలేదు, హ్యాండ్ రైటింగ్ నేర్పించడం ఉంది, దాన్ని ఎట్లా నేర్పిస్తారు అది అని అర్థం కావట్లేదు. దాంట్లో అసలు ఆ ట్రిక్స్ ఏంది, అది ఏందన్నా అసలు? నిజానికి మన చిన్నప్పుడు గనక చూసుకున్నట్టుంటే హ్యాండ్ రైటింగ్ నేర్పించడం అనేది ఒక సపరేట్ వర్క్ కాదు. స్కూల్ కి పోతే రైటింగ్ వస్తుంది, రీడింగ్ వస్తుంది, అన్ని వస్తాయి. LSRW లీడింగ్, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, ఈ 4 విషయాలు కూడా స్కూల్లోనే వచ్చేది. అయితే అప్పటి విద్యా విధానంలో ఉన్న థియరీ ఏమిటి అంటే మీకు బాగా గుర్తుండాలి. సరే, మీకంటే ముందు జనరేషన్ వాళ్ళకి ఇంకా బాగా గుర్తుంటది. ఈ క్రింది ఏవైనా 6 ప్రశ్నల జవాబు రాయండి అని చెప్పి మనకు బోర్డు మీద రాస్తారు. క్లాసులో అసలు ఒక్క జవాబు రానోడు కూడా ఫస్ట్ అయితే ఆ క్వశ్చన్ పేపర్ ను చూసుకుంటూ రాయాల్సిన పరిస్థితి. వాడు ఆన్సర్ రాయకపోయినా తర్వాత విషయం. ఫస్ట్ అయితే క్వశ్చన్ పేపర్ రాసుకోకపోతే మాత్రం సారు ఈపు మోత మోపిస్తుంది. అట్లాంటి టైంలో వాళ్ళకు నీట్ గా రైటింగ్ వచ్చేసింది.
ఇప్పటి టైంలో ఇప్పటి స్కూళ్ళల్లో ఇప్పటి కార్పొరేటివ్ ప్రపంచం మొత్తం కూడా కన్జ్యూమర్ మార్కెట్ రాజ్యం వెళ్తున్న కాలంలో ఎట్లయిందంటే ప్రతి దానికి ప్రింటెడ్ మెటీరియల్ రావటం, ప్రతి దానికి క్వశ్చన్ పేపర్ రావటం, వర్క్ బుక్స్ రావటం, దానికి ఒక రేట్ ఉండటం తోటి పిల్లలకి ఎలాంటి శ్రమ లేకపోవటం తోటి రైటింగ్ అనేది చాలా వాళ్ళకి అసలు ఏదో ఉంటది కదా ఇది అన్నంత దూరం అయిపోయింది. అందుకనే ఇప్పుడు రైటింగ్ క్లాసులు అనేది ప్రత్యేకంగా పెట్టుకోవాల్సిన సందర్భం అవసరం వచ్చేసింది. ఇంకా గట్టిగా చెప్పాలంటే అప్పుడు వాళ్ళు లైన్లు రాశారు. తర్వాత కొంతకాలానికి ఏమొచ్చిందంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని చెప్పి ఆ ఖాళీలో ఏదైనా ఒక వర్డ్ రాసే పరిస్థితి ఉండే. ఆ తర్వాత కొంతకాలానికి ఏమొచ్చిందంటే ఏవేని ఏనా బీనా సీనా అంటే ఒక లెటర్ అన్న రాసే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏమొచ్చేసిందంటే బబ్లింగ్ సిస్టమ్ అని చెప్పి దాన్ని జస్ట్ ఇట్లా బొట్టు బిల్లలు దింపినట్టు దింపే కాలం వచ్చేసింది. మరి అంటే వాళ్ళు రైటింగ్ ఎంతో దూరం అయిపోయినరు. మరి అంత టెక్నాలజీ అంతా మారిపోయి ప్రతి ఒక్కళ్ళు కూడా ల్యాప్టాప్ తీసుకుని ఎడ్యుకేషన్ సిస్టమే మారిపోతే ఓకే, అందరికి ఓకే. బట్ అట్లా ఏం మారలేదు. 10th క్లాస్ సోషల్ పేపర్ రాయాలంటే మళ్ళీ ఒక 1/4 kg పేపర్ల వరకు మళ్ళీ రాయాల్సిందే. నాకు రైటింగ్ ప్రాక్టీస్ లేదు, అది ఇది అనేది ఏది చెల్లదు. ఈవెన్ నా దగ్గరికి కొంతమంది సివిల్స్ రాసేవాళ్ళు, యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, గ్రూప్ 1 గ్రూప్ 2 రాసే పిల్లలు కూడా క్యాండిడేట్స్ అనాలనే వాళ్ళు, పిల్లలు కాదు. నాకు పిల్లలని అలవాటు అయి పిల్లలు అంటున్నా కానీ ఆ గ్రూప్ 1 రాసే వాళ్ళు కూడా వచ్చేసి మళ్ళీ రైటింగ్ మళ్ళీ మొదటి నుంచి రాసుకుంటుండే పరిస్థితి. ఏందండి మీకు ఇంత ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే రైటింగ్ అనేది ఏదో చిన్నప్పుడు ఏదో అనుకున్నా ఏదో పోయింది లేదని సార్, నాకు ఇప్పుడు మొత్తం నాలెడ్జ్ ఉంది, అంత స్పీడ్ లో రాయలేకపోతున్నా అని చెప్పి ఎవ్రీ ఇయర్ నాకు దగ్గరికి కనీసం ఒక 10 మెంబర్స్ పిల్లలు వస్తారు. సో ఈ రైటింగ్ అనేది అంటే నేను ఒక్కోసారి ఆలోచిస్తా, ఇప్పుడు మీరు అన్నట్టు మీరు మాట్లాడే దాంట్లోనే నాకు అంటే యాక్చువల్ నాకు నేను ఆ క్వశ్చన్ చేద్దాం అనుకున్నా, బట్ మీరే నాకు లీడ్ ఇచ్చిర్రు. కార్పొరేటివ్ వ్యవస్థ వల్ల రైటింగ్ కు వీటన్నిటి కూడా దూరం అవుతుందండి. ఎస్, ఇప్పుడు అదే ఒక జర్నలిస్ట్గా, ఒక కార్టూనిస్ట్గా, ఒక బాధ్యత గల వ్యక్తి కదా, ఇప్పుడు ఈ కార్పొరేటివ్ వ్యవస్థ రావడం వల్ల సేమ్ టైం ఆర్థిక వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపించి, సో కార్పొరేటివ్ వ్యవస్థల కార్పొరేట్ స్కూళ్ళ పిల్లల్ని చదివిపిస్తేనే గొప్పోళ్ళు అవుతారు, అందులోనే గొప్పగా చదువు చెప్తారు అనే స్థాయికి వచ్చి లేకున్నా కూడా ఎక్కువ డబ్బులు పెట్టి చదివిపించే పొజిషన్ వచ్చింది. సో దీన్ని ఆసరగా తీసుకొని ప్రైవేటు వ్యవస్థలు, కార్పొరేట్ వ్యవస్థలు అధిక ఫీజులు వసూలు చేసి ప్రజల్ని ఇబ్బంది పెడుతురు కదన్నా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? తల్లిదండ్రులు ఫాల్స్ ప్రెస్టేజ్ తోటి ఒక మాయలో పడి కొట్టుకొని పోతున్నారు. ఈ ప్రభావాన్ని ఎవరం కూడా ఆపలేము. ఎందుకు ఆపలేము అంటే, నేను ఒక సార్ ఇంటి దగ్గరికి పోతే మీ బాబు ఏం చదువుతుండు అని అడిగారు. నా క్వశ్చన్ అర్థం ఏంటి, 6th 7th ఏం చదువుతుండు అనే దానికి ఆ నెంబర్, ఆ క్లాస్ నెంబర్ చెప్పాలని నేను కోరుకున్నా. ఆయన నాకు చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఏ స్కూల్ ఆ స్కూల్ పేరు చెప్పిండు. అంటే వాడు 6th చదువుతున్నా 7th చదువుతున్నా 10th వచ్చినా అనేది ఆ పేరెంట్ కి సంబంధం లేదు. నా రెస్పాన్సిబుల్ నేను ఎంత గొప్ప అంటే పలానా స్కూల్లో మా బాబు చదువుతున్నా అని చెప్పి ఒక కార్పొరేటివ్ స్కూల్ బ్రాండ్ నేమ్ చెప్పిండు. నేను అంటేనే అన్నా, సార్ నేను అడిగింది క్లాస్ కదా అనగానే అదే అండి ఆ స్కూల్ బాబు అంటే ఆ స్కూల్ యొక్క టైటిల్ ని, ఆ స్కూల్ యొక్క బ్రాండ్ ని, పేరుని ఎంతగా పేరెంట్ ప్రేమిస్తుండ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొక మేడంని వేరే ఒక స్కూల్లో జాయిన్ చేయించాలనుకుంది, ఒక డాక్టర్ మేడం. ఆ స్కూల్లో సీట్ దొరకలే, వేరే దాంట్లో దొరికితే వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ చాలా డిప్రెషన్ గురైనారు ఒక 10 days. ఏందండి ప్రాబ్లం ఏంది, ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి అంటే, లేదండి మా డాక్టర్ కొలీగ్స్ అందరు పేరెంట్స్ ఒక పర్టికులర్ స్కూల్లోనే చదువుతున్నారు, మాకు అందులో సీట్ రాకపోయినా, అందులో మా బాబు చదవకపోయినా మాకు చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా మేము ఫీల్ అవుతున్నాం అన్నారు. డాక్టర్ అంటే చాలా గొప్ప చదువు. ఇంతకుముందు నేను చెప్పిన ఆఫీసర్ అని చెప్పిన ఎగ్జాంపుల్లో ఒక ఇంజనీర్ ఆయన. అంటే మనం సమాజంలో ఏం కావాలనుకుంటాం, గొప్పగా చదివి ఒక డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలనుకుంటాం. అలాంటి డాక్టర్ ఇంజనీర్లే ఫాల్స్ ప్రెస్టేజ్ అంట పరిగెడుతున్న కాలం ఇది. అట్లాంటప్పుడు మనం ఖచ్చితంగా ఎవరైతే రెస్పాన్సిబుల్ పేరెంట్స్ ఉంటారో వాళ్ళు కాస్త ఇలాంటి కరికులం యాక్టివిటీస్లలో, అది రైటింగే కావచ్చు, డ్రాయింగే కావచ్చు, స్పోకెన్ ఇంగ్లీషే కావచ్చు, కంప్యూటరే కావచ్చు, స్విమ్మింగే కావచ్చు, కరాటేనే కావచ్చు, ఇలాంటి వీటితోటి పాటు వాళ్ళు కొంత సమయం కేటాయించి వాళ్లకు మన తెలుగు భాషకు సంబంధించిన సామెతలు, పద్యాలు ఇలాంటి వాటిల్లో కూడా వాళ్ళకు తర్పిదినియటం అనేది మన మూలాలకు మనం నీళ్లు పోసుకున్నట్టు, మన చెట్టును మనం కాపాడుకున్నట్టు. అలాంటి రెస్పాన్సిబుల్ పేరెంట్స్ తోటే గురించే మనం మాట్లాడతాం కానీ ఈ ప్రభావంలో, కార్పొరేటివ్ ప్రభావం కొట్టుకుపోయేటోళ్ళని మాత్రం మనం నివారించలేని పరిస్థితి. ఒక గవర్నమెంట్ టీచర్ కావాలంటే, ఒక ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వ ఉపాధ్యాయులు కావాలంటే చాలా కష్టపడి చదవాలి, చాలా పోటీ పరీక్షలు రాస్తే గానీ టీచర్ పోస్ట్ వస్తుంది. సో అంత పెద్ద చదువులు చదివి, అంత డే నైట్ హార్డ్ వర్క్ చేసి
అంత మందితో పోటీపడి గవర్నమెంట్ ఉద్యోగం చదివిపించి వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత ఆయన పోయిన గవర్నమెంట్ స్కూల్లో మాత్రం అక్కడ చదివే పిల్లలకు ర్యాంకులు రావు, మార్కులు రావు. అదే గవర్నమెంట్ ఉద్యోగం రాక డిస్క్వాలిఫై అయ్యి ఈయన పోయి ఏదో జీవనాధారం కోసం బతుకు దేవుడు అనుకుంటా బతుకు తెరువు కోసం పోయి ఒక ప్రైవేట్ స్కూల్లో ఒక టీచర్గా చేరితే మాత్రం ఈ ప్రైవేట్ స్కూల్ ఆయనకు ర్యాంకులు వస్తాయి, మార్కులు వస్తాయి. ఈయన పోటీ పరీక్షలు రాసిన ఆయన చదివి ఉద్యోగం పొందిన ఆయన పోయి గవర్నమెంట్ స్కూల్లో చెప్తే మాత్రం ఆ గవర్నమెంట్ స్కూల్ కు ర్యాంకులు రావు, మార్కులు రావు. ఎందుకంటావు? హ్యాండ్ రైటింగ్ ట్రైనర్ చెప్పాల్సిన సమాధానం కాదు, కాకపోతే నేనే జర్నలిస్ట్, నేనే కార్టూనిస్ట్. ఒక విషయం ఏంటంటే గవర్నమెంట్ టీచర్ కు ప్రైవేట్ టీచర్ కు ఒక డిఫరెన్స్. గవర్నమెంట్ టీచరు ఉద్యోగం వచ్చేంత వరకు చాలా ఎక్కువగా కష్టపడతాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత బోధనకు సంబంధించి విద్యకు సంబంధించి అనేది దాదాపు మర్చిపోతారు ఎక్కువ మంది. అందరు కాదు, ఎక్కువ మంది. ఇక వాళ్ళ మనసులో ఏముంటదంటే ఎన్నింటికి డ్యూటీకి పోవాలి, ఎన్నింటికి డ్యూటీకి రావాలని ఉంటది. కానీ కొత్తగా అప్గ్రేడ్ కావాల్సిన అవసరం అనేది వాళ్ళకు ఉండదు. కొత్తగా ప్రత్యేకంగా వాళ్ళు కష్టపడి చెప్తే ఎక్కువ జీతం వస్తారు అనేది కూడా లేని పరిస్థితి. కాబట్టి నలుగురిలో నారాయణ లెక్క పోయే ఉపాధ్యాయులు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు చదివిండ్రు, వాళ్ళకి చదవంది, వాళ్ళకి టాలెంట్ లేనిది, వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేనిది ఆ ఉద్యోగమే రాకపోవు. బట్ సర్టన్ మూమెంట్ ఆ యొక్క పీక్ స్టేజ్కి పోయిన తర్వాత వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. మైండ్ లో స్విచ్ ఆఫ్ చేసుకొని ఇక కొత్తగా మాకు నాలెడ్జ్ అవసరం లేదు, మేము గమ్యస్థానానికి వచ్చినాం అనేది ఉన్నది. ప్రైవేట్ స్కూల్లో అలా కాదు, ఇది ఒక ర్యాట్ రేస్. ఆయన కష్టపడకపోయినా, ఆయన అప్గ్రేడ్ కాకపోయినా సరే, నేను పలాని బోర్డ్ ఎగ్జామ్ వరకే చెప్తాను, పలానా ఐఐటి సిలబస్ చెప్పను అన్నట్టుంటే ఆయన తీసి ఇంకొకరిని ఐఐటి చెప్పే వాళ్ళని తీసుకొచ్చే పరిస్థితి. ఇంత అడ్వాన్స్ గా ఎవాల్యుయేషన్ జరుగుతున్న ప్రైవేట్ విద్యారంగంలో ప్రతి రోజు టీచర్ నైట్ కష్టపడి చదువుకునే పరిస్థితి. అదే గవర్నమెంట్ టీచర్ కు ఆ పరిస్థితి ఉండదు. అయితే కొన్ని స్కూళ్ళల్లో మాత్రం కొందరు మాత్రం అక్కడక్కడ ఛాలెంజింగ్ గా తీసుకొని ప్రత్యేకంగా ఇప్పుడు బడిబాట విషయంలో కూడా కొంతమంది గవర్నమెంట్ టీచర్లు ఓన్ సొంత ఖర్చుతోటి ఫ్లెక్సీలు పెట్టి రాండి అని చెప్పే వాళ్ళు ఉన్నారు. ఆ కమిట్మెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, లేరని అంటలేదు. బట్ 80% మాత్రం రిటైర్ అయ్యిండ్రు. పేరుకు జాబుకు పోతున్నారు కానీ వాళ్ళు ఆల్రెడీ రిటైర్ అయ్యిండ్రు. వాళ్ళ హృదయానికి తెలుసు తాము రిటైర్ అయినవని. ఎప్పుడైనా ఒక యంగ్ టీచర్ ని పట్టుకొని ఎప్పుడంటే రిటైర్మెంట్ అంటే నాది ఇంకో 30 ఏళ్ళు ఉంది అంటాడు. నిజానికి పరిస్థితి 3 ఏళ్ల క్రితం ఆయన రిటైర్ అయి ఉన్నాడు. ఇట్ ఈస్ ఏ సైకాలజికల్ స్టేట్. సో మానసిక స్థితిలో రిటైర్ అయ్యాడు. అంటే ఎంత ఈ విషయం అందరూ ఓపెన్ సీక్రెట్. ఇది మీరు ఒక గవర్నమెంట్ టీచర్ ఎంతో కష్టపడి చదివితే గానీ గవర్నమెంట్ జాబ్ వస్తుంది కదా. ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయుడే తన పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిపిస్తారు అంటే ఇక టీచర్ ఓడిపోయినట్టే కదా. నువ్వు గవర్నమెంట్ అంటే నువ్వే సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నావు. అంటే గవర్నమెంట్ టీచర్స్ అనేటోళ్ళు సరిగ్గా చదువు చెప్పారు కాబట్టి ప్రైవేట్ స్కూల్లో చెప్తారు కాబట్టి మా పిల్లల్ని అక్కడ చదివిపిస్తున్నాను ఓన్గా ఒప్పుకున్నట్టే కదా అన్నది. ఖచ్చితంగా ఒప్పుకున్నట్టే. ఈ ప్రశ్నకు కూడా ఇంతకు ముందు చెప్పిన వివరణే మీకు సరైన సమాధానం. వాళ్ళు చెప్పటం లేదు, ఎక్కువ మంది చెప్పటం లేదు, డ్యూటీ చేస్తున్నారు. డ్యూటీ చేయటం వేరు. డ్యూటీ చేయటం అనేది దేనికి సంబంధించిందంటే టైంకి వచ్చారా, టైంకి పోయారా అనే దానికి సంబంధించిందే. వాళ్ళ ఆత్మని ఆవిష్కృతం చేసుకొని చెప్పడం అనేది అది వేరే డిఫరెంట్ సబ్జెక్ట్. దానికి పోటీ ఉన్నప్పుడు గానీ, లేదా ప్రత్యేకమైన అట్లా చెప్పే వాళ్ళకు రివార్డు ఉన్నప్పుడు గానీ, లేదండి ప్రత్యేక ఫలాని వాళ్ళకి ఇన్ని అవార్డులు జీతము స్కేలు వాళ్ళ లెక్కల ఉండేది కాకుండా ఫలాని వాళ్ళకి ఇట్లా ఉండే అనే పాలసీ పరంగా విద్యాశాఖ పరంగా ఆయన పాలసీ మారుండి ఫలాని ఉపాధ్యాయునికి ఆధ్వర్యంలో ఇన్ని మార్కులు వచ్చినట్టుంటే వాళ్ళకు శాలరీలో ఈ రకంగా ఉంటది అన్నట్టుంటే పరిస్థితి మారేమో. కానీ అయినోళ్ళు కానోళ్ళకి అందరికి అదే స్కేలు. ఎప్పుడు రిక్రూట్మెంట్ అయ్యారు, ఎప్పుడు రిటైర్ అవుతున్నారు, ఎన్ని రోజులు సర్వీసు, ఈ నిబంధనలో ఉన్న తర్వాత మనం కష్టపడకపోయినా మనం చూసినా చూడకపోయినా ఆర్టీసీ బస్సు పోతూనే ఉంటది అనేటట్టుగా సీట్లో కూర్చొని ఉంటుంది. సో మీ సర్వీసులో అన్న మీరు ఇంత అనుభవం కదా, జర్నలిస్ట్ చేసారు, కార్టూనిస్ట్ చేసారు, ఇప్పుడు ఈ హ్యాండ్ రైటింగ్ ఎన్ని ఉన్నాయి కదా. మీ ఇంత సర్వీసులో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ కానీ, మీకు బెస్ట్ గా వచ్చిన విషెస్ కానీ మీ లైఫ్ లో మర్చిపోలేని ఏమున్నాయని? మర్చిపోలేని అనేది కాదు, చాలా మంది పిల్లలు ఈవెన్ 23 సంవత్సరాలు కాబట్టి సెకండ్ జనరేషన్ పిల్లలు కూడా నా దగ్గరికి ఆల్రెడీ రైటింగ్ వచ్చారు. సార్ నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను, మళ్ళీ ఇప్పుడు మా బాబు ఉండు అనేటట్టుగా సెకండ్ జనరేషన్ పిల్లలు కూడా ఉన్నారు. ఇంకా గమ్మత్ ఏంటంటే వరల్డ్ వైడ్ గా కూడా నా పిల్లలు ఉన్నారు అనేది, స్టూడెంట్స్ ఉన్నారు అనేది నాకు నోటీస్ లోకి వస్తుంది. ఫేస్బుక్ పుణ్యాన, టెక్నాలజీ పుణ్యాన. సార్ బాగున్నారా,
నేను అదే రైటింగ్ రాస్తున్నాను అనేది చాలా హ్యాపీగా అనిపించే మూమెంట్. అంటే నేను ఇంకా ఇతర దేశానికి పోలేలే కానీ నా స్కిల్ ఇతర దేశానికి పోయిందా, ఆల్రెడీ ఇట్ ట్రావెల్స్, అది ప్రయాణించింది, నేనే ప్రయాణించలే అనే ఫీలింగ్ చాలా మధురంగా అనిపిస్తుంది. ఇంకా ఎంతో మంది విఐపి మనం సమాజంలో చూసుకుంటున్నట్టుగా ఎస్పీ పిల్లలు, కలెక్టర్ పిల్లలు, వాళ్ళు స్పెషల్ గా వాళ్ళకై వాళ్ళే వాళ్ళ యొక్క పిఏలతోటి సెక్రటరీలతోటి కాకుండా డైరెక్ట్ కాల్ చేసి దాన్ని సార్ ఇట్లా మా పిల్లలకి రైటింగ్ అని చెప్పి చాలా హానర్ గా వ్యక్తిగతంగా నేను భావిస్తున్నాను. అన్ని హానర్ల కంటే అన్నిటికంటే గొప్పది జీరో స్థాయి కాంచి వచ్చిన పిల్లగాడు మన దగ్గర నేర్చుకొని ఉండి వాని కళ్ళల్లో తేజస్ చూసి అరే లెటర్ కరెక్ట్ రాశానని చెప్పి మురిపంగా చూపెట్టడం అనేదే నోబెల్ ప్రైజ్ కంటే గొప్ప ప్రైజ్. వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందా, వాని మైండ్ లో మార్పు జరిగిందా, ఆ పని నేను చేశానా, అది వర్కౌట్ అయిందా, ఆ రిఫ్లెక్షన్ పేపర్ మీద కనిపించింది అనేది నాకు చాలా హ్యాండ్ రైటింగ్ అనేది నాకు అనిపిస్తుంది. అంటే నేను ఇందాక మిమ్మల్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ సూర్యాపేట త్రివిక్రమ్ ఎందుకనంటే ఒక డైలాగ్ గుర్తొస్తుంది మిమ్మల్ని చూసినప్పుడల్లా. అక్కడ స్పేస్ లేదు కానీ స్పేస్ అనేది క్రియేట్ చేసుకునే సత్తా మీకు ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అనేది ఒక సబ్జెక్ట్ అనేది నార్మల్. కానీ మీరు ఒక సబ్జెక్ట్ క్రియేట్ చేసారు, స్పేస్ క్రియేట్ చేసుకున్నారు. అరే హ్యాండ్ రైటింగ్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది అనేది, ఒక స్పేస్ అనేది క్రియేట్ చేసుకున్నా. అసలు ఎట్టొచ్చిందన్నా మీకు ఈ థాట్? మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆ చెట్టుకు కొమ్మలు లేవు కానీ మీరు ఒక కొత్త కొమ్మను తయారు చేస్తున్నారు అనేది మీరు అంటున్నారు. నేనేమంటున్నంటే ఈ కొమ్మలన్నీ కూడా కాండం నుంచి, స్టెమ్ నుంచే వచ్చినాయి. ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ బాగుంటే వాడు సోషల్ రాస్తాడు, హ్యాండ్ రైటింగ్ బాగుంటే మ్యాథ్స్ రాస్తాడు, హ్యాండ్ రైటింగ్ బాగుంటే తెలుగు రాస్తాడు. ఇది కొమ్మ కాదు, అసలు స్టెమ్మే ఇది అని అంటున్నా. దీని నుంచి వచ్చిన కొమ్మలే అవన్నీ. ఎందుకంటే స్కూల్లోకి పోయాక ఫస్ట్ స్లేట్ పట్టుకున్న తర్వాత వాడు చేసే పని ఏంటంటే ఏది దిద్దటమే చేస్తాడు. అంటే మన వేరు అనేది దిద్దటం కాడ రాయటం కాడనే మొదలైంది. దాని తర్వాతనే సబ్జెక్టులు. నీకు ఎంత నాలెడ్జ్ ఉంటే మాత్రమే నీ తలకాయని బ్రద్దలు కొట్టి దాన్ని ఆయన ఈసీజీనో ఈజీనో చేసి దీంట్లో ఎంత నాలెడ్జ్ ఉంది అని చెప్పి ఎవరు స్కానింగ్ చేసి చూడరు. నువ్వు పేపర్ మీద ఏం రాశావు, అది వాళ్ళకి ఏమర్థమైంది అనే దాన్ని బట్టే మనకు మార్కులు వస్తాయి. కాబట్టి నేను స్పేస్ క్రియేట్ చేయటం కాదు, దీని నుంచే అన్ని వచ్చినాయి. అంటే నాకు తెలిసి ఇప్పుడు మీకు వచ్చింది ఆలోచన, ఇప్పుడు మీరు అసలు మొదలే ఇది రావా అంటావు నువ్వు. అవును, అదే ఇది అసలు మొదలు ఇది లేని కొమ్మలు అవన్నీ కాదు అని అంటున్నావు. నాకు తెలిసి భవిష్యత్తులో ఎవరన్నా మీరే చెప్పండి, ఎవరన్నా మా బాబు హ్యాండ్ రైటింగ్ సైన్స్ లో బాగుండదని ఎవరన్నా చెప్పారా, సోషల్ లో బాగుండదని ఎవరన్నా చెప్పారా? లేదు. ఆ బాగలేదు అనే రిఫ్లెక్షన్ అన్ని సబ్జెక్టులలో కూడా బాగుండదు. సో అంటే ఈ హ్యాండ్ రైటింగ్ అనేది ఇట్లనే చూసుకుంటూ పోతే భవిష్యత్తులో దీన్ని ఒక సబ్జెక్ట్ గా పెట్టే ఛాన్సెస్ ఉండొచ్చు అంటావా? ఇప్పటికే ఏర్పడ్డాయండి, భవిష్యత్తులో కాదు, ఇప్పటికే ఒక సబ్జెక్ట్ గా, ఒక పీరియడ్ గా చాలా కార్పొరేట్ స్కూళ్ళలో ఆ లెక్క నడుస్తుంది. ఆ అవకాశం ఉంది, అవసరం కూడా ఉంది. అవసరం లేని చాలా కష్టమవుతుంది ముందు పిల్లలలో. ఈ టెక్నాలజీలలో 3 ఏళ్లతోటి ఒక చర్య అండి. ఈ మైండ్ అండ్ బాడీ 2 ఈక్వల్ గా పార్టిసిపేట్ అయ్యి ఉండే చర్య, అతి కొద్ది ఆనందకరమైన చర్యలలో రైటింగ్ ఒకటి. రైటింగ్ ఈజ్ నాట్ ఫిజికల్ యాక్టివిటీ, రైటింగ్ ఈజ్ నాట్ మెంటల్ యాక్టివిటీ, ఇట్ ఈస్ ద కంబైన్డ్ యాక్టివిటీ. సో ఇప్పుడు ఈ రైటింగ్ అనేది జనరల్ గా ఎట్లా నేర్పుతారు మీరు పిల్లలకి? వాళ్ళు ఎక్కడ ఆగిన అనే దాన్ని బట్టి చెప్తాను. ఐ విల్ స్టార్ట్ వేర్ దే ఆర్ స్టాప్. అంటే బేసిక్ మీ దగ్గర ఫస్ట్ బేసిక్ చెప్పే ఎట్లా చెప్తారు మీరు? బేసిక్ లైన్స్, స్ట్రోక్స్. వాళ్ళు ఒక లైన్, స్ట్రైట్ లైన్ మనకు పిల్లలు చక్కగా రాయటం వస్తేనే 18 లెటర్స్ స్ట్రైట్ గా ఉంటాయి. అవుట్ ఆఫ్ 26 లెటర్స్ బి రాయాలంటే స్ట్రైట్ లైన్ అవసరం, డి రాయాలంటే స్ట్రైట్ లైన్ అవసరం, టీ రాయాలంటే స్ట్రైట్ లైన్ అవసరం, జే రాయాలంటే స్ట్రైట్ లైన్ అవసరం. తల్లిదండ్రులైన టీచర్లైన ఏమంటారు, చక్కగా రాయండి అంటారు. కానీ చక్కగా రాయటం సంగతి తర్వాత సంగతి, లెటర్ల సంగతి తర్వాత సంగతి. చక్కగా లైన్ గీస్తేనే సగం రైటింగ్ వచ్చేసినట్టు. ఆ విషయం ఎవరు చెప్పరు. అట్లా ఏ పిల్లలు ఎక్కడ ఆగిపోయారు, వాళ్ళు ఏ విషయంలో ఆగిపోయారు, వాళ్ళకి ఏం చెప్తే అది రిపేర్ అవుతుంది అనే దాన్ని బట్టి ఎవాల్యుయేషన్ చేసుకొని ట్రైనింగ్ చేయటం జరుగుతుంది. సో మీరు జర్నలిస్ట్ గా చేసిరు కదన్నా. అవును. మీరు జర్నలిస్ట్ గా చేసినప్పుడు అంటే సమస్య మీద ఏదైనా మీరు వార్త రాసినప్పుడు కానీ, ఇంకేదైనా స్పందించినప్పుడు కానీ, మీరే ఎలాంటి సందర్భాలైనా ఏమైనా ఫేస్ చేసిరన్నా? ఇబ్బందికరమైన పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా మీకు? పెద్దగా చెప్పుకోదగ్గ ఏం రాలేదు. ప్రశంసలు వచ్చినాయి చాలా వరకు. చెప్పుకోదగ్గ బెదిరింపులు ఏమైనా వచ్చినాయా? బెదిరింపులు ఏం రాలేదు. నాకు వచ్చినట్టే. ఇది జర్నలిజం ఎక్కువ
పరస్పర బెదిరింపులకు ఇప్పుడు సీనియారిటీ వచ్చేసింది. అప్పుడు జూనియర్ ఉండే, శైశవ దశలో బాల్య దశలో ఉండే. నేను జర్నలిజం చేసినప్పుడు 4వ తరగతులు 5వ తరగతులు ఉంటే మీ దగ్గరికి వచ్చేవరకు ఇప్పుడు ఇంటర్ డిగ్రీ స్థాయిలో ఉంది. ముందు ముందు అది ఇంకా ఏ పీజీ స్థాయికి పోతుందో. ఇప్పుడు విలేకరులు బెదిరించే స్థాయిలోనే ఉన్నారు, వాళ్ళకు వచ్చే ప్రతిఘటన కూడా బెదిరించే స్థాయిలోనే ఉంది. రెండు ఉన్నాయి. పలానా నాయకుడు పలానా వ్యాపారి విలేకరిని బెదిరిస్తుండట కాదా అనే పరిస్థితి లేదు. వీళ్ళు ఆల్రెడీ బెదిరిస్తుండ్రు, వాళ్ళు ఆల్రెడీ బెదిరిస్తుండ్రు. ఇది అన్ని రంగాలలో ఉన్న నైతిక విలువలకు సంబంధించింది. అది జ్యుడిషియలే కావచ్చు, పోలీసే కావచ్చు, అన్ని రంగాలలో కూడా ఈ విలువల ఆ మేరకు అవుతుంది. లేకపోతే పోలీస్ అధికారుల లాంటి మనం విన్నామా అలాంటి వార్తలు? జిల్లా అధికారులు లాంటి ఇలాంటి వార్తలు విన్నామా? ఎవరైనా వెనకటి రోజుల్లో అవినీతి అంటే ఏదో కింది స్థాయి బంట్రోతు అది ఇది అనేటట్టుగా ఉన్న పరిస్థితి ఒకప్పుడు, కక్కుర్తి పడ్డడు అనేది. ఇప్పుడు అత్యంత ఉన్నతమైన వాళ్ళు, అత్యంత చదువుకున్న వాళ్ళు, అత్యంత ఉన్న వాళ్ళనే మనం చూస్తున్నాం. అట్లనే ఈ జర్నలిజం లో కూడా విలువలు అనేది చాలా వరకు తగ్గినాయి, అవతల బెదిరించేది కూడా పెరిగినాయి. దీంట్లో అంటే నా ఓవరాల్ అబ్జర్వేషన్. సో ఎప్పటి నుంచో నిజంగా చెప్పాలంటే కొన్ని పొలిటికల్ సందర్భాలలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు నేను మీ దగ్గర చాలా సార్లు వద్దామని ప్రయత్నం చేసిన, కానీ మీరు బిజీ, నా టైం సెట్ కాక. ఇట్లా ఓవరాల్ గా ఎట్లా అనిపిస్తుంది అన్న ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న పరిస్థితులు కానీ ప్రజలు ఎలా ఉందనుకోవచ్చు? సింగిల్ వర్డ్ లా, దానికి ఏం పెద్ద నాకు వద్దు. ప్రజలు కరెక్ట్ అయిన న్యాయమైన తీర్పే ఇస్తారు, ఇచ్చిండ్రు, ఇస్తారు. అంతేనా? అద్దంలో ఎవరు ఎలా ఉన్నారో అలా చూపెడతారు. అద్దంలో ఎలా ఉన్నారు అనేది వాళ్ళకే తెలుసు. అంతకంటే ఎక్కువ అర్థమైతే చెప్పాల్సిన అవసరం లేదు అనేది మీకు అర్థమైనదే. ఇంకో విషయం అన్న, మరి ముఖ్యంగా మీ విషయంలో నాకు అంటే చాలా గ్రేట్ అనిపించే వర్డ్స్ ఏంటంటే, మీ ఇద్దరు పిల్లల్ని సెటిల్ చేశారు మీరు మంచిగా. అంటే గవర్నమెంట్ జాబులు కొట్టేంత స్థాయికి తీసుకెళ్ళారు కదన్న. అంటే అది చాలా గ్రేట్. అంటే జనరల్ గా కొట్టేసుకొని మీరు అంటే ఏ విధంగా ట్రైన్ చేసిరన్న వాళ్ళని? అసలు మీరు ఇచ్చిన సలహాలతో వాళ్ళు చదువుకున్నారా, లేకపోతే వాళ్ళకి నచ్చిన దారిలో పోతుంటే మీరు ఎంకరేజ్మెంట్ చేసిరా? ఎందుకంటే నేను ఒక ఫాదర్ కాబట్టి నాకు పిల్లలు చిన్న పిల్లలే, కొంచెం మీరు చెప్తే నేను నేర్చుకుందాం. పిల్లల క్రమశిక్షణ అండి మెయిన్ కావాల్సింది. క్రమశిక్షణ, వాళ్ళలో క్రమశిక్షణ, భయము ఉన్న తర్వాత మనం కాన్సెప్ట్ కానీ ఏదైనా సరే ఒక గుడ్నెస్ అనేది మనం డిరైవ్ చేయలేస్తాం. అది మొదటి నుంచి వాళ్ళకు వచ్చేసింది. ఇంట్లో వాళ్ళు మొదటి నుంచి కూడా అలాంటి పుస్తకాలు, పెన్నులు, గ్రంథాలు అలాంటి వాతావరణంలో ఉన్నారు, కానీ ఏరే వాతావరణంలో వాళ్ళు ఎప్పుడూ లేరు. అదొకటి వాళ్ళకు ఒక ప్రాపర్ థాట్ ని ఇచ్చి ఉండొచ్చు. మీరు బయట పిల్లలకు ఏదో నేర్పించాలా తాపత్రతో ఉన్నారు కదన్నా, మీరు బయట పిల్లలకే అంత తాపత్ర పడుతున్నారు కదా, మీ పిల్లలకి మీరు ఇచ్చిన సలహాలు ఏంటంటున్నాను? ఎన్విరాన్మెంట్ క్రియేట్స్ ఎవ్రీథింగ్ అండి. మనం చెట్టుని నువ్వు పువ్వు పూయి అని చెప్పాల్సిన అవసరం లేదు. మనం ప్రాపర్ సాయిల్, ప్రాపర్ వాటర్ కాక, దానికి ప్రాపర్ అట్మాస్ఫియర్, ప్రాపర్ ఎండలో కాక పెట్టినట్టుండి దాని గురించి మర్చిపోయినా సరే అది వద్దన్న పువ్వు పూస్తుంది. వాళ్ళకి పిల్లలకు మనం ఏం కనిపించనిస్తున్నాం, మనం ఏం మాట్లాడుతున్నాం, ఇంట్లో ఎట్లాంటి వాతావరణం ఉంది వాళ్ళకి అనేది, వాళ్ళకి ఆ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసిన తర్వాత ఫ్లవర్స్ కానీ కాయలు కానీ ఏదైనా వస్తుంటాయి. కానీ మనం వేరే డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నప్పుడు వాళ్ళ నుంచి మాత్రం రిజల్ట్ ఒక్కటే కావాలి అన్నట్టుంటే కొంచెం కష్టం అనేది నా వ్యక్తిగత. ఎందుకంటే ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ మొన్న ఈ సమ్మర్ లో మా బ్యాచ్ నడిచింది. వాళ్ళ ఇంటి పరిస్థితులలో వాళ్ళల్లో తెలుగు మాట్లాడటం కాదు కదా, అచ్చ తెలుగు మాట్లాడే ఇల్లు, కుటుంబ వాతావరణం, వాళ్ళ వ్యక్తిగత సమస్యలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, వాళ్ళ నేపథ్యం కావచ్చు, వాళ్ళ సంస్కృతి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, తీసుకొచ్చి ఒక 2000-3000 ఫీజు నా మొఖాన పడేసి ఉండి మా బాబుకు స్పోకెన్ ఇంగ్లీష్ రావట్లేదు అంటే వస్తుంది. ఆడెక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి? ఇక్కడ మాట్లాడతాడు, నేను అంటే 24 గంటలు ఆయనతోటి ఉంటున్నా అంటే ఎన్విరాన్మెంట్ క్రియేషన్ అనేది ఉంటుందండి. పిల్లలకైనా ఏదైనా సరే కొంత మనం తోడ్పాటు అనేది జస్ట్ చాలా చిన్న అమౌంట్. ప్రతి పేరెంట్ చెప్తాడు మంచిగా చదువుకో, ఉద్యోగం చేయాలి, అట్లా చెప్పని పేరెంట్స్ ఎవరు ఉండరు. ఈవెన్ అసలు చదువుకోనోడైనా, తాగుపోతాడైనా, ప్లానింగ్ లేనోడైనా, ఫెయిల్యూర్ అయినోడైనా, వాట్ ఎవర్ ఇట్, ప్రతి ఒక్కరు కూడా మంచిగా చదువుకోవాలి, మంచిగా ఉద్యోగం రావాలని చెప్తారు. ఎట్ ద సేమ్ టైం మనం చెప్పే ఇంటి దగ్గర, మనం ఉండే పరిసరాల దగ్గర మనం ఉండే తీరు, వాళ్ళు ఉండే తీరు, వాళ్ళకి కనిపించే దృశ్యాలు, మన అలవాట్లు, ఎన్నో విషయాలు. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ విషయంలో నేను చాలా సార్లు మీ దగ్గరకు వద్దామన్న ఆలోచన వచ్చింది.
ఇప్పుడు బయట చూసుకున్నట్లయితే యువత గాంజాయి, డ్రగ్స్ వీటికి బానిసయి చాలా మంది కూడా వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ చేసుకుంటారు. ప్రత్యేకంగా చదువుకునే పిల్లలు, కాలేజ్ పిల్లలు చేస్తారు కదన్న. సో దీన్ని ఇట్లా ఈ పిల్లల్ని చెడుదారులు పోకుండా ఉండాలంటే తల్లిదండ్రులు కానీ, ఈవెన్ పోలీస్ వాళ్ళు కానీ, గవర్నమెంట్ కానీ ఏం చేస్తే బాగుంటది అనుకుంటారన్న? గవర్నమెంట్ ఏం చేయాలంటే కఠినమైన ఉక్కుపాదం పెట్టాలి అనేది అది అందరికి తెలుసు. అవును, పోలీసు వాళ్ళు కూడా గవర్నమెంట్ శాఖ కాబట్టి పోలీసులు కూడా ప్రత్యేకంగా వాళ్ళ తల్లిదండ్రులు, ఎందుకంటే మీరు అవును నాకు తెలిసి తల్లిదండ్రులు పిల్లలకు సంబంధించే నాకు ఎక్కువ సంబంధ బాంధవ్యాలు ఉంటాయి కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. తల్లిదండ్రుల గురించి ఒకటి ఏంటి అంటే ఎక్కువ మంది ఈ డ్రగ్స్ కి అలవాటు అయ్యే పిల్లలందరూ కూడా సామాజికంగా ఉన్నత స్థాయికి సంబంధించిన వాళ్ళే ఉంటారు. మీరు గమనించి ఉన్నారు లేరు, హైదరాబాద్ నుంచి మొదలుకుంటే, ఢిల్లీ నుంచి మొదలుకుంటే, మన పల్లెటూరు వరకు ఎక్కడి నుంచి అయినా సరే మనం చూసుకున్నట్టుంటే ఎవరైతే రిపీటెడ్ పర్సనాలిటీస్ ఎవరు ఉంటారో, ఎవరైతే పేరు ప్రఖ్యాతులు, కాస్త డబ్బు, హోదా, సామాజిక గుర్తింపు ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళ పిల్లలు మాత్రమే ఇలాంటి అలవాట్లకు పోయారు. దీనికి ప్రత్యేక కారణం నాకు తెలిసి నా అబ్జర్వేషన్లో ఏమిటి అంటే తల్లిదండ్రులు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని పిల్లల ముందు ప్రదర్శిస్తారు. పలానా స్కూలు సారు అంటే పిల్లలు ఎంతో భయంగా ఉండాలి. ఆ యొక్క సార్ల యొక్క భౌతిక రూపాలు మాట్లాడతారు. పొట్టి ఆయన, పొడుగు ఆయన, నల్ల ఆయన, పొట్ట ఆయన, ఎవరి దగ్గర మాట్లాడతారు? ఆ పిల్లల దగ్గర మాట్లాడతారు. ఏదో ఆయనకున్న రాజకీయంతో, సామాజికంతో ఏదో గుర్తింపులలో ఆయనకంటూ ఒక క్యాడర్ అయి ఉంటది, ఒక స్టేటస్ ఉంటది. అది పిల్లల ముందట, భార్య పిల్లల ముందట ఫోన్లు చేసి పోలీస్ అధికారులకు సంబంధించి కూడా చిన్న చూపుతోటి మాట్లాడతారు. మా డాడీ సూపర్ హీరో, మా డాడీకి ఎదురు లేదు, పలానా ఎస్ఐ తోటి ఇట్లా మాట్లాడిండు, పలాని పోలీస్ తోటి ఇట్లా మాట్లాడిండు, పలాని రాజకీయ నాయకులతో ఇట్లా మాట్లాడిండు, నేను ఏమి చేసినా చెల్తది అనే ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యాక వాడికి చిప్పు కంప్యూటర్ లో పడ్డది, వాడి పిచ్చి లేచినట్టేనే తిరుగుతుంది. గొప్ప గొప్ప జీవితాలు మనం చూసినట్టుంటే చిరంజీవికి ఇప్పటికైనా ది బెస్ట్ నిద్రపోయే ప్లేస్ ఏంటంటే కింద చాపేసుకొని పంతాడు. మొన్న బ్రహ్మానందంది బయోగ్రఫీ బుక్ కూడా వచ్చింది. 1000 సినిమాలకు పైగా చేసిండు, గిన్నెస్ బుక్ రికార్డులు ఎక్కాడు. ఆయన కూడా బ్రహ్మానందం గారు కూడా కింద చాపేసుకొని పండుకుంటాడు. దానికి ఆయన రిప్లై కూడా ఇచ్చాడు ఆ బుక్ లో. ఏమనిచ్చాడంటే, ఎందుకు అంటే నేను ఏమీ ఎదగలేదు, చాలా నేల మీద ఉన్న సాధారణమైన మనిషిని అనేది నాకు గుర్తు చేస్తుంది. ఎంత పెద్ద సన్మానాలు పొందినా, ఎంతమంది చప్పట్లు ఈయన వచ్చినా, ఎన్ని అవార్డులు పొందినా, ఎంత డబ్బును తీసుకొని వచ్చినా సరే నేను కటిక నేల మీద పండుకొని ఉంటే నాలో ఉన్న దైవత్వం, నాలో ఉన్న నిరాడంబరత నాకు గుర్తొస్తుందని బ్రహ్మానందం గారు చెప్పారు. ఇక్కడ మన దగ్గర వాస్తవ పరిస్థితి చూస్తే ఆయన ఏదో చిన్న కాంట్రాక్టరో, చిన్న లీడరో అయి ఉంటాడు. ఆయన దేశం లేని ఫోన్లన్నీ కూడా పిల్లల ముందటనే మాట్లాడతాడు, దేశం లేని తిట్లన్నీ కూడా పిల్లల ముందటనే తిడుతుంటాడు. అందుకని మా డాడీకి ఈ ఊర్లో అసలు ఎదురో లేదు, మా ప్రాంతంలో ఎదురో లేదు అనే ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యాక వాడు ఎక్కడనో పోయి చిక్కులాల పట్టడం, ఏదో చేయటం, ఏదో డిస్టర్బ్ అయి ఉంటుంది. అదొక ప్రధానమైన కారణం. అలాంటి ఎన్విరాన్మెంట్ కల్పించకుండా పిల్లలకు నేనేం చేయలేను అనే భయాన్ని చాలా చిన్నప్పుడే కలగజేసినట్టుంటే వాడి భయంలో వాడు ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ షార్ట్ టర్మ్ లో కూడా మీరు చెప్పే ప్రతి పాయింట్ నెమరే వేసుకుంటున్నాను నా మైండ్ లో. అంటే నేనేం మిస్టేక్స్ చేస్తున్నా, ఇంకా ఏం చేయాలనే నాకు చాలా అర్థమవుతుంది. ఇక ముందు మీతో చాలా డిబేట్లు ఉంటాయి, చాలా ఇంటర్వ్యూస్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా మీరు ఎప్పుడైనా రావచ్చు.